హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా మనం చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియోని ది ఎండ్ వరకు అయితే చూడండి. సో, మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ యూకో బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ ఇక్కడ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనేది మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. ఎల్‌బిఓ అని 2025, 2026 సంబంధించింది. అండ్ ఇక్కడ ఆన్‌లైన్ డేట్ వచ్చేసి మనకు 16 జనవరి నుండి 5థ్ ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ స్టేట్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క స్టేట్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాండేటరీ వచ్చేసి మనకు లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మాట్లాడడం, చదవడం కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి మీకు సంబంధించిన స్టేట్‌ని బట్టి. తర్వాత వేకెన్సీ వచ్చేసి మనకు 250 వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ వాళ్ళు పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 వచ్చేసి మనకు ఇక్కడ సాలరీ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ ఇండియన్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు 1 జనవరి 2025 వరకు అయితే ఇక్కడ 20 ఇయర్స్ నుండి మాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చారు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మీరు నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జనవరి వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేశారో వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మార్క్స్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఎగ్జాంపుల్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ 59.99 ఉంటే ఇక్కడ 60% అయితే ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ 54.99 ఇస్తే 55% అయితే ఇవ్వాలని సిజిపి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఒక డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 175. అండ్ ఇక్కడ 850 వచ్చేసి ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ స్ట్రక్చర్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే మనం యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు యూకో ఇక్కడ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్‌బిఓ సంబంధించిన ఇక్కడ నేమ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఆన్‌లైన్ ఫీజు అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో, ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మొబైల్‌లో చేస్తే డెస్క్‌టాప్ ఆన్ చేసేసి ల్యాండ్‌స్కేప్ అయితే చేయాలి మొబైల్ అనేది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫుల్ నేమ్ మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడైతే ఏ నేమ్ అయితే ఇస్తున్నారో మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉండాలి. మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఉంటాయి కదా, లేదా ఐడీ కార్డ్ సంబంధించింది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేసి డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడీ అనేది gmail.com వరకు అయితే పూర్తిగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మనకు అది ఒక ఎర్రర్ అయితే వస్తుంది మనకు పాపప్ అనేది. మీరు ఓకే చేసేస్తే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో, మీరు జాగ్రత్తగా ఓకే చేసేసి నెక్స్ట్ ఆప్షన్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. సో, గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి దీంట్లో. సో, మీ యొక్క సింపుల్ ఫోటోగ్రాఫ్ అనేది ఎటువంటి బ్లర్ లేకుండా క్లారిటీగా అయితే ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్యాప్చర్ అయితే అడిగారు వాళ్ళు లైవ్ లొకేషన్ అనేది, అంటే లైవ్ సంబంధించిన ఫోటో అనేది. సో, ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు క్యాప్చర్ కాకపోతే ఇక్కడ స్కాన్ ఉంది కదా, సో, ఇక్కడ స్కాన్ మీద అయితే క్లిక్ చేసేసి మీరు ఆ యొక్క యాప్ నుండి మీరు డైరెక్ట్‌గా అనేది ఇక్కడైతే ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ క్యాపిటల్ బ్లాక్ లెటర్‌లో అయితే ఉండదు. సో, మీ యొక్క స్టైల్‌లో అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి జాగ్రత్తగా. సో, ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐ వాలిడ్ ఫోటో అగ్రీ చేసేయండి. తర్వాత ఐ కన్ఫర్మ్ ఐ వాలిడ్ సిగ్నేచర్ అయితే అగ్రీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన స్టేట్ అనేది. సో ఇక్కడ ఏ స్టేట్ అయితే అవపడుతున్నాయో ఆ యొక్క స్టేట్‌లో మాత్రమే మీరు అప్లై చేయగలరు. వేరే స్టేట్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోలేరు. సో ఇక్కడ స్టేట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేయాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట లోకల్ లాంగ్వేజ్. తర్వాత ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద సెలెక్టెడ్ స్టేట్. సో మీరైతే ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఇక్కడైతే చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ కంపల్సరీ అయితే యెస్ అయితే చేయాలి. తర్వాత డూ యూ హ్యావ్ 10th ఆర్ 12th మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకు 10th, 12th పైన. సో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఉన్నదా అంటున్నారు. సో మీకు తెలుగు కాబట్టి మీ యొక్క 10th లేదా ఇంటర్మీడియేట్‌లో మీకు సంబంధించిన ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉన్నదా అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అయితే చేసేయండి. లేదా మీరు ఎస్సీ ఉంటే ఎస్సీ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా అయితే టిక్ అనేది చేసేయండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు 40% పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% అబోవ్ ఉంటే ఇక్కడ యెస్ అండి. చేస్తే మీకు సంబంధించిన డిజబిలిటీ టైప్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇది మనకు ఓసీ, వీఐ, హెచ్ఐ అనేది ఫుల్ ఫామ్ ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అక్కడ నుండి అయితే మీరు చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో చేసేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటాయి. తర్వాత ఇదైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫ్యామిలీ చైల్డ్ మెంబర్ డేట్ 1984 రైట్స్‌లో ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఎవరైనా ఇక్కడ అంటే మనకు 1984లో ఎవరైనా ఫ్యామిలీ చైల్డ్ సంబంధించినది అంటున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని, కమిషనర్ ఆఫీస్ గాని, ఎమర్జెన్సీ ఇక్కడ ఎక్స్ ఆఫీస్‌లో ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో చేసేయండి. లేకపోతే ఉంటే మీకు సంబంధించిన మంత్ పీరియడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత రిలీజియన్. సో మీరు హిందువా, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ వచ్చేసి మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన స్టేట్ అనేది. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన అనేది ఇక్కడ నేమ్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత జెండర్ మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. చేస్తే మీ యొక్క సిస్టర్, బ్రదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళు ఇక్కడైతే మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మ్యారిటల్ స్టేటస్ ఉంటే ఇక్కడ మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్, ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఫుల్ అడ్రస్‌లు అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడైతే మనకు పర్మనెంట్ అడ్రెస్ ఏమి ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా మనకు కన్వర్ట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ చాయిస్ ఇక్కడ జీఎస్టీ అనేది మీరు పర్మనెంట్ అడ్రెస్ ఇస్తున్నారా, కరెస్పాండెంట్ అడ్రెస్ ఇస్తున్నారా, మీరు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఫీజు అనేది ఇక్కడైతే అవపడతా ఉంటాయి. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఫిలప్ చేసిన తర్వాత వ్యాలిడ్ వాలిడిటీ మీద క్లిక్ చేసేసి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జనవరి వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మీరు ఏ స్ట్రీమ్ ఆర్ట్స్, సైన్సా, కామర్స్ ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డేటు, తర్వాత మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి సో నాకైతే 78.45% అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు 78 ఇక్కడ 59 ఈ విధంగా వస్తే సో మీరు దీన్ని అయితే ఒకవేళ 99 వస్తే ఈ విధంగా అయితే ఇవ్వకండి డైరెక్ట్‌గా. మీరు డైరెక్ట్‌గా వచ్చేసి 79 అనేది మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఈ విధంగా ఇచ్చేస్తే మనకు పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీరు క్లాస్ గ్రేడ్ సో ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ స్ట్రీమ్ ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్, మంత్, ఇయర్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పీఈటీ మే బీ కండక్టెడ్ ఆన్లైన్ మోడ్ ఆర్ యూ డిజేబుల్ టాకింగ్ ఇక్కడైతే మనకు టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్.
సో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలేషన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే యెస్ చేయండి. సో చేస్తే ఇక్కడైతే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇదైతే మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో మీరు దీన్నైతే ఏమైతే టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది అప్పుడు ఉండేది. బట్ ఇప్పుడైతే తీసేసారనమాట. తర్వాత ఇక్కడ మనకు స్టేట్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు చదవడం, రాయడం, మాట్లాడడం కంపల్సరీ రావాలి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనే టైప్ అనేది చేసేయండి. టైపింగ్ చేసిన తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా అయితే మీరు టిక్ అనేది చేసేయండి. సో ఇది చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీకు ఇప్పుడైతే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో మీరు జాగ్రత్తగా 1, 2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఓకే అయితే చేసేయండి అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. మనకు డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో మీకైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయిపోయింది. సో నాట్ ఇన్ క్యాపిటల్‌లో ఇట్లయితే మనకు సిగ్నేచర్ ఉండొద్దు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వాళ్ళు ఇక్కడైతే మనకి అడిగారు. ఇక్కడ లెఫ్ట్ థంబ్ అని. సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ అండ్ డిక్లరేషన్ ఈ 2 కావాలి కాబట్టి మీకైతే ఇక్కడ చూపెడతాను. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు 240 ఇక్కడైతే 240 పిక్సెల్‌లో అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద అయితే బ్లూ పెన్ ఇంక్‌తో మీరు థంబ్ అయితే చేయొచ్చు. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో ఇది వచ్చేసి మనకు 800 ఇంటూ 400 పిక్సెల్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చేయొచ్చు. సో ఇక్కడ సైజ్ వచ్చేసి ఇది మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సైజ్ వచ్చేసి 20-50 కేబీస్ ఉండాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 50 నుండి 100 కేబీలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో మనకు నాట్ బీ ఇన్ క్యాపిటల్ లెటర్. సో క్యాపిటల్ లెటర్‌లో అయితే మీరు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే చేయొద్దు. సో మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అయితే ఇచ్చేసండి. క్యాపిటల్ లెటర్‌లో అయితే మీరు ఆ యొక్క పేరాగ్రాఫ్‌ని అయితే రాయొద్దు. సో ఇక్కడైతే మనకు టెస్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో దగ్గర మీ యొక్క నేమ్ ఇచ్చేసి నుండి రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్‌తో అయితే మీరు ఇది ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా అయితే మీరు రాసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ ఆప్షన్ వస్తుంది. తర్వాత హ్యాండ్ డిక్లరేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఇన్ ఈజ్ కరెక్టెడ్ యాజ్ నో ఎడిట్ ఇక్కడ చేంజ్ అయితే అడుగుతుంది అనమాట. సో విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ చేసేస్తే ఓకే మీద క్లిక్ చేస్తే ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకేలా ఏమైనా డాక్యుమెంట్స్ వేరే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అయితే చేంజ్ చేసుకొని జాగ్రత్తగా ఇచ్చేసి ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అయితే అడుగుతుంది. సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేసేయండి అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీ యొక్క కార్డ్ నెంబర్, కార్డ్ ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసండి. కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలిడ్ క్యాష్ కానీ, తర్వాత క్యూఆర్ కోడ్ నుండి అయితే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ ద్వారా కానీ ఇక్కడైతే మీకు సంబంధించిన పేమెంట్ అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ మీద క్లిక్ చేసినా ఇక్కడ పర్వాలేదు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం దీన్ని అయితే మీరు ఎప్పుడైనా అవసరం కోసం మీ దగ్గర అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు యూకో బ్యాంక్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకు తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.